జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోడ్డుపై ధాన్యాన్ని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పాలకుర్తి నియోజకవర్గంలో రైతులకు అనేక ఇబ్బందులు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుబ్బాక సవితా రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ వల్లూరి సైదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యా రేవంత్ అన్న, నీకు ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకునే కాడికి వచ్చే పరిస్థితి వచ్చింది. అయ్యా కాలం ఎత్తిందికి వచ్చింది. 6 నెలలు కష్టపడి ఒడ్లు తెచ్చి మార్కెట్లో పోతే 2 నెలలు మార్కెట్ నెల 15 రోజుల నుంచి మార్కెట్లో కూర్చుంటున్నాము. మీ దండం పెడతాము నాయన. లారీలు పంపించి బార్దాన్ని పంపించి మా ఒడ్లు కాంటాలు అయ్యి మా ఒడ్లు పోతాడు జర చూడండి సారు. మీ దండం పెడతాం సారు. మేము మా గోసపడుతున్నాము. కాలం నెత్తిందికి వచ్చింది. మళ్ళీ దున్నుకుందామంటే మళ్ళీ చేతిలో పావుల లేదు. ఓ రైతు బంధు వేస్తలేవు, ఓ ఈ పంట నష్టం ఎత్తలేవు, ఏది లేదు. మమ్మల్ని రైతులను వదిలిపెట్టి నీవు చూసుకుంటాను. అయ్యా మేము ఇప్పటికైనా మా బాధ ఎవరు అనుకుంటలేరు. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ చూస్తలేడు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. మా బాధ మేమే అదైతున్నాము. ఈ ఒడ్లన్న పోతాడు చేసి మాదేందో మాకు చూపించండి నాయన. మాకు కష్టతరంలో ఉన్నాము నాయన అని ఏడుకుంటున్నాము నాయన. చెప్పుతోటి కొట్టుకుంటాను. చాలా బుద్ధి అయింది. నీకు ఓటేసి చాలా బుద్ధి తక్కువ అయింది నాయన. మా చెప్పుతోటి మేము కొట్టుకునే కాడికి వచ్చింది. ఎరువుల కాడికి పోతే లైన్లే. పంట నష్టం ఏది లేదు. పంటలు కొట్టుకపోయినా కూడా గాలి వానలకు ఏది వచ్చినా ఏది నష్టమైనా ఏది కట్టిస్తలేవు. నీదేదో నువ్వే చూసుకుంటున్నావు. నీ బాధ నువ్వే. అదే కానీ మా బాధ పట్టించుకుంటలేవు నాయన. మీకు దండం పెడతాం నాయన. ఈ ఒడ్లు ఒక్కటి పోవాలి. మాదేందో మాకు మళ్ళీ ముందు జీతం వచ్చాయో. మేము కౌలు రైతులమే. కౌలు కట్టాలి. కౌలు వాళ్ళు ఆగుతలేరు. పంట పోక మేము ఈ బాధలు ఉన్నాము. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే అప్పులు ఆగుతలేరు. ధాన్యం ఇన్నే పోతుంది. వర్షం పడితే ధాన్యం ఇన్నే నీళ్ళల్లో అదవుతుంది, మురిగిపోతుంది. మార్కెట్కి పోతే ఆడ ఇప్పుడు మంచి ఒడ్లు పోతేనే వాడు ఆడ కట్ చేస్తాడు. లారీకి ఒక లోడుకు 4 క్వింటాలు కట్ చేస్తాడు. ఇక మేము ఏం అదవుతామయ్యా. పోయిన వాళ్ళు ఎడతారు. ఇప్పటికి పోయిన వాళ్ళు ఇక పోయిన వాళ్ళని ఇంకెట్లా చేస్తాడో అది మేము కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉన్నది. మాకు ఎవరు కూడా ఆదుకునేటోళ్ళు లేరు సార్. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందుకు హర్షిద్ర వైకుంఠం చూపించారు. మీకు కంప్లైంట్ ఇచ్చారంటే మంత్రి ఎవరో మాకు తెలియకుండా అయిపోయింది. ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడో ఎట్లుంటాడో మాకు తెలుస్తలేదు. మా యొక్క ఎమ్మెల్యే గారు అడ్రస్ లేరు. ఇక్కడ కొనే నాదుడు ఎంఆర్ఓ కాడికి పోతున్నా ఎంఆర్ఓ అంటాడు మాకు సంబంధించిన శిక్షణ కాదు, మాకు సంబంధమే లేదని ఎంఆర్ఓ గారు అంటారు. ఇక్కడ ఏ వారికి వీళ్ళకి వాళ్ళని కంప్లైంట్ ఇద్దామంటే వీళ్ళు మాకు తెలియదు, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. ఒడ్లు కాలం నెత్తి మీదకి వచ్చింది. ఇవాళ రేపట్ల వర్షాలు పడుతుంటున్నాయి. ఒడ్లు మొత్తం దాదాపు 50%, 50% కూడా తీసుకపోలేదు ఒడ్లు. లారీల మీద వీళ్ళు పెడతారు. వీళ్ళు లారీ రాలేదని సెంటర్ వాళ్ళు అంటారు. వాళ్ళు చేసే కాడికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ ఇంతవరకు చూడండి ఒకసారి మా రాసులు మా పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దాకా మా పరిస్థితి చూస్తే మీకు అర్థమైంది.